ఫిష్ పై మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఫిష్ పై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, క్యారెట్ 1, బీన్స్ 1/2 కప్పు, పార్స్లీ కొద్దిగా, మష్రూమ్స్ 1/2 కప్పు, మైదా కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, ఉల్లిపాయ 1, స్వీట్ కార్న్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్. రావు గారు, సో ఇవాళ ఫిష్ పై మ్యాజిక్ అన్నమాట. మ్యాజిక్ ఓకే, మనకి ఇప్పుడు తెలుగు రుచిలోని మ్యాజిక్ ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తారనమాట. మీరు ఈజీగా ఉండే చూపిస్తారు. అదే ఫస్ట్ బటర్, ఓకే, వెల్లుల్లి వేసుకుందాం, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ చేసుకోవాలి. మీరు ఇది ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు, సో అన్నీ సన్నగా తరగాలి. అవును, ఇందులో ఏంటంటే మనం నూనె వాడట్లేదు, బటర్ వాడతాం. కానీ ఆప్షన్ మీకు ఆలివ్ ఆయిల్ కావాలంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, రెగ్యులర్ నూనెతో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్యారెట్ సన్నగా తరిగిన క్యారెట్. క్యారెట్ ఎందుకు ఫస్ట్ వేస్తామంటే కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి. అలాగే కార్న్, సో స్వీట్ కార్న్. సో డిష్ కూడా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మష్రూమ్స్ కూడా మీరు ఇలాగ సన్నగా. మష్రూమ్స్ ఏంటంటే అందరూ మన ఇక్కడ బేసిక్లీ ఇండియాలో ఎక్కువ మంది మష్రూమ్స్ని లైట్గా బాయిల్ చేసుకుంటారు. కానీ మష్రూమ్స్ బాయిల్ చేసుకుంటే మీకు స్మెల్ ఒకలాగా డిఫరెంట్ ఉంటుంది, కానీ చాలా మందికి తెలియదు అనమాట. అది మష్రూమ్స్ కూడా బాయిల్ చేస్తే ఆ పెద్ద మష్రూమ్ కూడా చిన్నది అయిపోతుంది. మష్రూమ్ ఎలా అంటే 2 minutesలో సెకండ్స్లో కుక్ అయిపోతుంది. అవును, ఓవెన్ లో పెట్టినా మగ్గిపోతుంది. చాలా మందికి తెలియదు, బాయిల్ చేస్తారు. ఇంకా హోటల్లో కూడా ఇంకా పాత స్టైల్ బాయిల్ చేసి అది ఇంత పెద్ద ఉన్నది ఇంత అయిపోతుంది. అవును, ఆ క్యాన్ లో కొన్ని స్టార్టింగ్ లో అది తెలియదు అనమాట. మష్రూమ్స్ మనం ఫ్రెష్ గా అలాగే స్లైస్ చేసుకొని కూడా తినొచ్చు, ఏం లేదు, వాటర్ కంటెంటే ఉంటుంది. అవునవునండి, అదనమాట. సో చాలా మంది డైట్ లో చేసేవాళ్ళు, అందుకే ఓవెన్ లోని చాలా మంది 1 minute 2 minutes మగ్గ పెట్టేసేసుకొని వాటిని తినేసి. మీరు పచ్చిగా ఇప్పుడు సాలెడ్స్ ఉన్నాయి కదా, సాలెడ్స్ లో మీరు మష్రూమ్ జస్ట్ స్లైస్ చేసుకొని వేసుకొని తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎడిబుల్ మష్రూమ్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఎడిబుల్ మష్రూమ్ మనం తినచ్చు. కొన్ని పాయిజనస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బీన్స్ వేసుకోండి. సో బేసిక్లీ ఏంటంటే అబ్రాడ్లో బయట దేశంలో ఇలాంటి డిష్ యూస్ చేసేప్పుడు వైన్ వాడతారు. అలా వాళ్ళకి వైన్ ఎలాగంటే ఆ పులుపుదనం. మనం ఇక్కడ ఆల్కహాల్ అంటాం కదా, అక్కడ ఆల్కహాల్ అంతే. ఇది అంటే మనం ఎలాగ చింతపండు, నిమ్మకాయ ఎలా యూస్ చేస్తాం, వైన్ అన్ని దాంట్లోకి వాడతారు అనమాట. సో దానివల్ల మీకు ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అలాగే నాన్ ఆల్కహాలిక్ వైన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. లేకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే వినిగర్. వైన్ వినిగర్ కూడా దొరుకుతుంది మీకు. వైన్ పాడైపోయిందంటే ఆ వైన్ వినిగర్ అయిపోతుంది. వైన్ మీరు ఓపెన్ చేస్తే అది పాడైపోతే వినిగర్ అయ్యేది. ఎన్ని ఉన్నాయి రావు గారు. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఉప్పు, సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో చీజ్ వేస్తాం. దానివల్ల మీరు కొంచెం చూసేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి. కలర్ఫుల్గా ఉన్నారు కదా, నిజంగానే పసుపు, ఆరెంజ్, గ్రీన్, ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఈ ఫిష్ వేసుకుందాం. చేప, బోన్లెస్ ఫిష్ చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. మీకు వెజిటేబుల్స్ వద్దంటే ఓకే, ఫిష్ మట్టుకు కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు. అలాగే మీకు బంగాళదుంపలు కావాలంటే కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ పై అంటే బేసిక్లీ ఏంటంటే మీరు ఇలా డిష్ చేసి ఒక డిష్లో ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చీజ్ కానీ లేకపోతే మ్యాష్ పొటాటోస్, మన బంగాళదుంపలు బాగా గ్రేట్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి అది పైన వేసి బేక్ చేస్తారనమాట. దానికి పై అంటాం. లేకపోతే మీకు పఫ్ పేస్ట్రీ, మన చపాతీ లాగా
పఫ్ పేస్ట్రీ అని మన కర్రీ బిస్కెట్ చూస్తాం కదా, అలాగా ఒక లేయర్ చేస్తాం బటరు మళ్ళీ ఫ్లవర్ తోటి మైదా తోటి, అది పైన వేసి లైట్గా కోడిగుడ్డు సొంతతోటి అలా చేసి అది బేక్ చేస్తాం. సో మీరు తినేప్పుడు ఏంటి అది కట్ చేసి తింటారు పై, అదనమాట కేక్ ఫీలింగ్ లాగా. క్రీమ్ వేసుకుందాం, కొంచెం నీళ్ళు పోయింది, కొంచెం నీళ్ళు వేసుకుందాం, చాలు 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 చాలు. ఎప్పుడు అన్నట్టు రిచ్ అంటారు కదా, అవును అలాగా రిచ్గా ఉంటుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఇప్పుడు ఇది పై డిష్ అనుకోండి, లేక చిన్న చిన్న ముద్దుగా చిన్న చిన్న పై డిష్ కూడా దొరుకుతాయి. దాంట్లో మీరు వేసి కొంచెం మ్యాష్ పొటాటోస్ కింద ఏదైనా వేసి లైక్ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ వేసేస్తే వేడివేడిగా ఇష్టంగా తింటారు. పైన చీజ్ వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. సో ఇది మరుగుతుంది. ఇప్పుడు దీనికి థిక్నింగ్ అంటే కొంచెం చిక్కగా ఉండాలి, దానికి కొంచెం మనం కార్న్ ఫ్లోర్ లేదు మైదా యూస్ చేస్తాం. మైదా కొంచెం మైదా చూసారా, మంచి చిక్కగా వచ్చింది, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా. కొంచెం నీళ్ళు పోయింది, లైట్ కొంచెం పుష్ చేసుకొని చాలు. ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఈ టెక్స్చర్ ఉండాలి, ఎందుకంటే మీరు బేక్ చేసేప్పుడు కొంచెం ఇంకా గట్టిగా ఇప్పుడు ఇక్కడ గట్టిగా అవుతే మళ్ళీ లోపల ఇంకా సాఫ్ట్నెస్ ఉండదు అనమాట. ఆ గ్రేటర్ అయ్యండి, ఇప్పుడు కొంచెం చీజ్ వేసుకుందాం. ఈ చీజ్ అంటే ఇష్టమా? ఎందుకు అలాగా చెప్తున్నా? ఇష్టం ఉన్నా కొన్ని జాగ్రత్త పడతాం కదండి, తినాలన్నా తినం, కానీ ఎప్పుడో ఒకసారి తినొచ్చు కదా. మనం ఒకసారి తిని దానికి డబుల్ వర్కౌట్లు చేయాల్సి వస్తుంది. సో ఇది రెడీ అన్నమాట. చాలా మంది అందుకే మన గుడ్ ఫుడ్ సెగ్మెంట్ ని ఫాలో అవుతారు. ఓకే, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫీల్ కూడా ఉంటుంది. స్పూన్ ఇచ్చాను. సెలబ్రిటీస్ స్పెషల్లీ నేను అనేది. ఇప్పుడు ఫ్రైడ్ డిష్ తీసుకున్నాం. ఇది ఓకే, ఇంకా చీజ్ కొంచెం తీసుకొని ప్యాన్లో కాకుండా మళ్ళీ అక్కడ కూడా వేస్తాం, మళ్ళీ ఇక్కడ కూడా వేయాలి. మీకు ఇదే కదా, అప్పుడే కదా మీకు ఆ పైన వస్తుంది మీకు. బేసిక్లీ చీజ్ ఏదాన్ని కవర్ అవ్వాలి బేసిక్లీ. మొత్తం పైన మనం కొత్తిమీరతో కప్పినట్టు మీరు చీజ్తో కప్పేస్తున్నారు. అవును, అది చెప్పాను కదా మీకు. మ్యాష్ పొటాటోస్ కానీ చీజ్ కానీ పెద్ద క్రస్ట్ మన పఫ్ పేస్ట్రీ లాగా ఓకే ఉంటే ఇప్పుడు బాగుంటుంది. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు సో ఈ ఫ్యూ మినిట్స్ బేక్ చేద్దాం. త్రీ మినిట్స్ ఓకే, జస్ట్ క్రస్ట్ వచ్చే వరకు మెల్ట్ అవ్వాలన్నమాట. మరి కాసేపు బేక్ అవనిద్దాం. సో ఇంకెంత టైం ఉంది? 5, 4 మీరు వెళ్ళిపోవచ్చు అయితే, ఇంకా రెడీ అయిపోయింది. 1 ఎండ్. రావు గారు రెడీ? ఓకే, వేడిగా ఉందా రావు గారు? నాకు పిజ్జా చేసినట్టు అనిపిస్తుంది. సో పార్స్లీ మీరు చాప్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. పార్స్లీ. సో ఫిష్ పై రెడీ. ఫిష్ పై మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ ఫ్రై తయారీ విధానం. ఒక పాన్లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. దీనిలో మష్రూమ్స్, బీన్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మైదా, తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన చీజ్ వేసి ఓవెన్లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
అంతే, ఫిష్ ఫ్రై రెడీ.